వేడి వేడిగా బ్రెడ్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి వేసుకుని నీట్గా సర్దుకుని దీంట్లోకి టమాటా కేసప్ తోటి అలంకరించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మనము వేపించుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇలాగా నీట్గా సర్దుకుని దీంట్లోకి టమాటా కేసప్ వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేదు చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. మరి దీనికి కావాల్సినవి ఏమిటి, దీనికి ఏమేమి ఉపయోగించాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే ఇవి చూడండి, వేడిగా ఉన్నప్పుడు నేనైతే ఇలా టమాటా కేసప్ తోటి అయితే ఇలాగా టేస్ట్ చూస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. లోపల క్రిస్పీగా బయట కరకరలాడుతూ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఫింగర్స్ కి కావాల్సినవి ఏమిటి అనేది ఈ రోజు మన వీడియోలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఆలు మిశ్రమాన్ని దీంట్లోకి చిన్న ఒక ఆపు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి అన్ని కూడా నేను ఇందులో కలుపుకున్నాను. ఆలు బొండంకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకున్నాను. ఇందులో ఇంకా జీలకర్ర పొడి, కారం, కొద్దిగా సాల్ట్ అన్ని కలిపి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమము నేను వచ్చేసి దీన్ని ఆలు బొండాలకి ప్రిపేర్ చేసుకున్నానండి. ఆలు బొండాలు వేసుకోగా మిగిలిన ఈ మిశ్రమంలోకి నేను ఇప్పుడు బ్రెడ్ ఫింగర్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 బ్రెడ్ పీసెస్ ని తీసుకుని ఇప్పుడు వాటిని సైడ్లు కట్ చేసుకుని ఆ సైడ్లు కట్ చేసుకుగా వచ్చిన ముక్కలను అయితే మళ్ళీ ఇందులో ఈ ఆలు మిశ్రమంలో అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసుకుని చూడండి ఇలాగా కట్ చేసుకున్నాను కదా, దీన్ని ఇలాగా మన పూరీ కర్రతోటి ఇలా మెల్లిగా ఒత్తుకోవాలి. ఇది ఇరిగిపోతుంది అనమాట. ఇలాగా మెల్లిగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా, దాంట్లోని ఈ బ్రెడ్ ముక్కలు వేసినాం కదా, వీటిని కూడా పొడి కింద ఇలా మెత్తగా కొంచెం నలిపేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇలాగా పొడుగుగా ఉండేలాగా చేసి ఇలాగ బ్రెడ్ లో పెట్టి ఇలాగ 2 చేతులతోటి ఇలా అయితే చేసుకోవాలి. ఒక పీస్ కి 2 పీసులు వచ్చినాయండి, 2 ఫింగర్స్ వచ్చినాయి. అలాగే 2 బ్రెడ్ పీసెస్ అయితే నేను 4 అట్ల కింద ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనము సైడ్లు కట్ చేసుకున్నాం కదా, ఆ సైడ్లు కట్ చేసుకున్నది మళ్ళీ ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కొద్దిగా తడి చేసుకుని, లూజుగా ఉందనుకోండి తడి చేయవలసిన అవసరం లేదు. నాకు ఇక్కడ లూజు తగ్గింది కాబట్టి కాస్త గట్టిగా ఉంది కాబట్టి కాస్త చేతికి ఇలా కొద్దిగా వేసానన్న పేరుకి కొద్దిగా వాటర్ వేసుకుని ఇదంతా ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నాను. అలాగే మీకు ఇంకొకసారి చేసినప్పుడు మీకు పూర్తిగా క్లియర్గా వీడియో అయితే పెడతానండి. ఈసారి అయితే ఇప్పుడు ఇంకా నాకైతే ఇది వచ్చేసి నైట్ చేస్తున్నాను. ఇంకా నాకు ఒక్కదానికి అని చెప్పేసి ఇలాగా ఆలుబొండం మిశ్రమం కొద్దిగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా తయారు చేసుకుంటున్నాను. ఇంకా మీరైతే ఎక్కువ మోతాదులో చేసేటట్టయితే ఎక్కువ మెంబర్స్కి ఎక్కువ ఆలు మిశ్రమం తీసుకుంటే ఈ ఫింగర్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒకరికి సరిపడా అయితే నేనైతే ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగానే ఉంది కదా ఆలు మిశ్రమం అని చెప్పేసి ఇలాగైతే బ్రెడ్ తీసుకుని ఇలా చేస్తున్నాను. మరొకసారి చేసినప్పుడు మీకు పూర్తిగా క్లియర్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే ఇంకా ఇలా అయితే ఈ ఆలు మిశ్రమంలో బ్రెడ్ సైడ్లు కట్ చేసుకున్న వేసుకున్నాను కదా, అంతా కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకుని ఇలా అయితే చేసేసుకుంటున్నాను. 2 చేతులతోటి మధ్యలోనే ఇలాగా చూడండి ఇలా ఫింగర్స్ లాగా ఇలా పొడుగుగా చేసుకుంటున్నాను అనమాట, బాల్స్ లా కాకుండాని. ఇంకా మీకు ఇష్టమైతే బాల్స్ లా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి. పొడుగుగా లేదా ఇలా తప్పడగా బాల్స్ లాగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇవన్నీ చేసుకున్నాను కదా, నేను వీటిలన్నిటికి కూడా 2 పీసెస్ బ్రెడ్ పీసెస్ ని మాత్రమే తీసుకున్నానండి. ఇంకా నేను ఫస్ట్ వచ్చేసి 4 తీసుకున్నాను కదా, మీకు చూపిస్తాను. ఇంకా మరి 2 ఉన్నాయి కదా, ఆ 2 ఏం చేసేవో అంటే దాన్ని మీకైతే చూపిస్తాను. ఎందుకంటే నేను ఇందులోనే 2 రకాలుగా చేసుకున్నాను. ఒకటేమో ఇందులో స్టఫింగ్ పెట్టి చుట్టినవి 2 పీసెస్కి సైడ్ కట్ చేసుకున్నా మాత్రమే ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా, అదే స్టఫింగ్ పెట్టి చేసి 4 చిన్న చిన్నగా ఒక పీస్ లోని 2 కింద ఇలా చేసాను. చూడండి ఈ తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి, ఇవి 4 బ్రెడ్ లో పెట్టి ఇలాగ మూసేసినాయి అనమాట. ఇంకా 2 బ్రెడ్ పీసెస్ మిగిలినాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము పొడిలాగా. మిక్సీ పట్టి మీకైతే చూపిస్తాను. చూడండి వీటికి
పైన అద్దుకోవడానికి అనమాట. ఇలా ఈ రెండాటిని ఇలా పొడి చేసేసుకున్నాను మిక్సీలోని. ఒకసారి తిప్పగానే ఇలా పొడి పొడిలాడుతూ పొడి వచ్చింది కదా, ఈ పొడిని ఇలా కొద్ది కొద్దిగా ప్లేట్లో వేసుకుని ఇలా ఇట్లకి అంటించాను చూడండి. ఇలా దీనికి పట్టిస్తున్నాను అనమాట, నూనెలో వేసినప్పుడు ఇడిపోకుండా. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేయడం వల్ల మనకి ఫింగర్స్ తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం అంటే నేను మొత్తం దాంట్లోనే వేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ తడి అవుతుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ కూడా మనకి మిగిలిపోతే పాడవుతుంది కదా అని చెప్పేసి నేను కొంచెమే ఇట్లా ప్లేట్లో వేసుకుని దీనికి సరిపడా మాత్రమే అన్నట్లకి వేసుకోవడం జరిగింది. ఇలా అయిపోయిన తర్వాత అన్ని రెడీ చేసుకుని అంటించుకున్న తర్వాత ఇంకా నేను టిఫిన్కి సరిపడా నూనె అనేది స్టవ్ పై పెట్టుకుని ఇలా కడాయిలోని నూనె వీటెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసేసుకున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలాగే ఉంచాలి. ఒక నిమిషం అలా ఉంచిన తర్వాత మనకి కాస్త ఫ్రై అవుతాయి కదా. నేనైతే ఇక్కడ వచ్చేసి చూసారుగా ఇవైతే వేసుకున్నాను. తర్వాత ఇంకొక 3 అయితే మిగిలినాయి. అవి మధ్యలో ఇవన్నీ సైడ్కి చేసుకుని అప్పుడు వేసుకుంటాను, చూపిస్తాను మీకు అది కూడాని. ఇలాగా 2 సైడ్ కూడా ఒక సైడ్ కలిపి ఫ్రై అయిన తర్వాత ఇంకా 2 సైడ్ కూడా ఇలా తిప్పుకోవాలి. చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే. ఇది వచ్చేసి మంట అనేది మీడియంలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుని మళ్ళీ హైలో పెట్టుకున్నాం అనుకోండి, లోపల స్టఫింగ్ అనేది ఉడకదని చెప్పేసి ఇలాగా మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కాస్త మనం మీడియంలో పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ అనేది కాస్త టైం అనేది పడుతుంది. 2 సైడ్లు ఇలా ఏగుతుంటే చూడండి మంచి వాసనతో చక్కని కలర్ అయితే వస్తుంది ఇలా ఏగుతుంటేనే. చూసారా ఇలా ఈ వాసనకైతే మనకి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత కోరికైతే పుడుతుందండి. ఎందుకంటే ఏపిస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన ఇంకా 3 ఉండిపోయినాయి కదా, వీటిని ఇలా సైడ్కి తీసేసుకుని ఆ 3 కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఆలు బొండాలు ఒక్కొక్కసారి బ్రెడ్ ఉంటుంది మీ దగ్గర, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇలా చేసి పెట్టారు అనుకోండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు. ఇంకా మరి బ్రెడ్ తినడానికి మారం చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలాగ చేసి మార్నింగ్ అప్పుడు అయినా ఈవినింగ్ ఎప్పుడైనా కూడా ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇలా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ వెరైటీగా కూడా కనిపిస్తుంది కదా మనకి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి అందిస్తే ఇష్టంగా తింటారు. ఈవినింగ్ అప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి ట్రై చేసి చూడండి. ఇలా ఏగిని చూసారా మంచి కలర్ అయితే వచ్చినాయి కదా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఇంకాస్త మీరు ఫ్రై చేసుకుంటా కాస్త కలర్ అనుకుంటే ఇంకాస్త కలర్ వచ్చేటంత వరకు ఉంచుకోండి. ఇంకా మనకైతే చల్లారితే ఇంకా ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్ అయిపోతాయి కాబట్టి మనకి ఇలా తీసేసుకోవాలి. అలాగే వేడివేడిగా చూసారా ఇలా 2 పీసెస్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. అలాగే వీటిని బాల్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకా అది మనం ఇష్టాన్ని బట్టి ఏ షేప్ లో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలా ఇంకా మరొకసారి వీడియో చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను అంతా క్లియర్ గాని. ఈసారికి అయితే ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా వీడియో తీద్దాం అనుకోలేదు, ఇంకా సరే అని చెప్పేసి తీసినాను. అలాగే ఇంకా ఫోన్ కూడా మధ్య మధ్యలో వీట్ అవుతా ఉంది. వీట్ అయినప్పుడు కొంచెంసేపు ఆగిపోతా ఉంది. ఇంకా నాకైతే ఇలా మధ్య మధ్యలో ఫోన్ ఆగిపోవడం వల్ల వీడియో తీయాలని మూడ్ కూడా లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఆ వచ్చిన కాడికే నేనైతే ఇంక ఇలా అయితే సెట్ చేసిన అనమాట. ఇలా సెట్ చేసి వీడియో అయితే తయారు చేసినాను. బాగుంది కదా అని చెప్పేసి కొంచెం మందికన్నా ఉపయోగపడుతుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నానండి. చూడండి ఇలా మంచి కలర్ తోటి ఉన్నాయి కదా, మంచి వాసనతో మంచి టేస్టీగా అయినా మరి వేడి వేడి ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి వీటిని బ్రెడ్ ఫింగర్స్ అయినానండి, ఆలు ఫింగర్స్ అయినానండి, ఏదైనా కానీ మనకి టేస్ట్ అయితే సూపర్ అయితే వచ్చినాయండి. ఇంకా ఇలా ఈ బ్రెడ్ ఆలుతో చేసిన ఈ ఫింగర్స్ ని చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేస్తేనే చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు ఫింగర్స్ ని ఇలా చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా టమాటా సాస్ వేసుకుని ఇలా అందంగా అలంకరించుకుని మరి
పిల్లలకి పెద్దలకి అందించవచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్ ఏమన్నా కావాలి అని మారం చేసే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. లేదు మార్నింగ్ టిఫిన్ కింద కూడా ఇవి చేసి ఇలా అందించవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 10 మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చండి మొత్తము ఈ ప్రాసెస్ అంతా. చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఫింగర్స్ ని ఇలా చేసి టమాటా సాస్ తోటైతే నేనైతే ఇలా తినేసినాను చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. వేడిగా ఉన్నప్పుడైనా సరే, చల్లారిన తర్వాత అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా చాలా ఇలా శుతి మెత్తగా చాలా బాగున్నాయండి. ఇంకా మెత్తగా లోపల మెత్తగా ఉంది, టేస్ట్ బాగోదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. లోపల కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి ఒక్కసారి ఈ వీడియో చూసి మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.